తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఎవరైతే ఈ నెల ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో రేపు ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను జమ చేయబోతున్నట్లు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం మీద జరిగింది. ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను రేపు ఏ జిల్లాలలో ఎటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయాలా అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం జీవోను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మనకి ఈ నెలలో కూడా తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులనే విడుదల చేసేందుకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అనేది తీసుకున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఇంకా చాలామంది ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులు 2,500 రూపాయల నిధులు అనేది అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఇటు మహిళలకైతే కొత్త పెన్షన్ డబ్బులను దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇస్తామని చెప్పినటువంటి ఏదైతే కొత్త పెన్షన్ల పథకం కింద పెన్షన్ డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బుల కింద మహాలక్ష్మి పథకం డబ్బులు, ఈ 2 కొత్త పథకాలు మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎవరెవరికి ఎప్పటి నుంచి తెలంగాణలో ఈ 2 కొత్త పథకాలను మన రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయనుంది అన్న దానిపై ఈ వీడియోలో మనమైతే సమాచారాన్ని అయితే క్లుప్తంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దాంతోపాటుగా రేపు విడుదలయ్యేటువంటి పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో విడుదల చేయనున్నారో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది. ఇక ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు వంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, అదేవిధంగా నల్గొండ, కరీంనగర్, మనకి ఏదైతే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ వంటి అనేక రకమైన జిల్లాలలో ఇటువంటి ప్రాంతాలలో రేపు పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికైతే వారి బ్యాంక్ ఖాతాలలో పోస్ట్ ఆఫీసుల ద్వారా ఇటు ఆసరా పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇటు వచ్చేసి మహిళలకు మహాలక్ష్మి అనే పథకం కింద 2,500 రూపాయలు, దాదాపు ఏడాదికి 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు రాబోతున్నటువంటి జూన్ నెలలోపు అఫీషియల్ అప్డేట్ అనేది రిలీజ్ అయిన తర్వాత, డేట్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత జూన్ నెల చివరి వారం లేదంటే జూలై నెల మొదటి వారంలో మనకైతే తెలంగాణలో ఈ 2 కొత్త పథకాలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు తెలపడం అయితే జరిగింది. ఇక రేపు విడుదలయ్యేటువంటి పెన్షన్ డబ్బులు అందరికంటే ముందుగా మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.